ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం గడువును పొడిగించాలని కోరుతూ సిపిఐ జిల్లా కార్యదర్శి నారాయణ సోమవారం మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీతకు వినతి పత్రం అందజేశారు. అనంతరం నారాయణ మాట్లాడుతూ జిల్లాలో ఇంకా సుమారు 3 లక్షల మంది ఓటర్ల డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉందని, ప్రస్తుతం అమలులో ఉన్న గడువు రేపటితో ముగియనున్న నేపథ్యంలో లక్షలాది మంది తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలోని ప్రతి వార్డులో సుమారు 400 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, ఈ పరిస్థితుల్లో గడువు ముగిస్తే ప్రజలకు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని అన్నారు. అందువల్ల ఎస్ఐఆర్ కార్యక్రమం గడువును కనీసం 3 నెలల పాటు పొడిగించేలా ప్రభుత్వానికి సిఫారసు చేయాలని కలెక్టర్ విజయ సునీతను కోరారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అందరికీ అవకాశం కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు అందే నాసరయ్య, షేక్ కాసింతో పాటు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు సిపిఐ ప్రతినిధి బృందం కలెక్టర్ గారిని కలవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఓటర్ల సవరణకు సంబంధించి ఎస్ఐఆర్ పేరుతోటి రాష్ట్ర వ్యాప్తంగా సవరణ జరుగుతా ఉంది. రేపు 14 తోటి ఈ ఎస్ఐఆర్ కార్యక్రమం ముగుస్తా ఉంది. ఇప్పటికీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూసినా, ముఖ్యంగా మన జిల్లాలో చూస్తే ప్రతి సుమారు 1100 బూతులు మన 4 నియోజకవర్గాలు ప్రకాశం జిల్లా మొత్తంగా ఉన్నాయి. ఈ 1100 బూతుల్లో ప్రతి బూత్కి 250 నుంచి 400 ఓట్ల వరకు ఈరోజు ఇంకా వివరాలు రాని వాళ్ళు ఉన్నారు. అట్లాగే తీసుకున్న వాళ్ళకి సంబంధించి కూడా సరైన సమాచారం ఇవ్వలేదని తిరిగి ఎంక్వైరీ చేసి ఉంచితే దానికి కావాల్సిన అవసరమైన అన్ని దొరికితే ఉంచుతాం, లేకుంటే తీసేస్తామని చెప్తున్నారు. అంటే దీన్ని బట్టి చూస్తే సుమారు 3.5-4 లక్షల ఓట్లకు మన జిల్లాలో ఉన్న ప్రకాశం జిల్లాలో ఉండే 4 నియోజకవర్గాల్లోనే 3 లక్షల ఓట్లు పోయే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి కనుక జరిగితే మార్కాపురం జిల్లాకి తీవ్రమైన అన్యాయం జరిగే పరిస్థితి ఉంది. ఎందుకంటే రేపు పార్లమెంటు పునర్వ్యవస్థీకరణ జరుగుతున్న నేపథ్యంలో ఓట్లు తగ్గితే మార్కాపురం పార్లమెంట్ వచ్చే పరిస్థితి లేదు. అసెంబ్లీలో కాన్స్టిట్యున్సీ పునర్విభజన జరిగితే కాన్స్టిట్యున్సీ పెరిగే పరిస్థితి లేదు. కాబట్టి ఈ మొత్తానికి తీవ్రమైన ఇబ్బంది ఈరోజు ఎస్ఐఆర్ వలన జరుగుతుంది. ఎస్ఐఆర్ని ఇంకా ప్రజలకి అవకాశం ఇచ్చేటట్లుగా, వాళ్ళకి సరైన డాక్యుమెంట్స్ని ప్రభుత్వానికి సబ్మిట్ చేసేటట్లుగా ఇంకా టైం ఇవ్వాలని సిపిఐగా మేము మరొక 3 నెలలు ఎస్ఐఆర్ గడువు పెంచాలని చెప్పి కలెక్టర్ గారిని కలిసాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం నడుస్తుంది. ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి. కలెక్టర్లు లేకపోతే అధికారులు ప్రభుత్వానికి తగు నివేదికనివ్వాలి. ఎస్ఐఆర్ని 3 నెలలు గడువు పెంచడం ద్వారా ఓటర్లని తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి, ఓటును కాపాడుకోవడానికి తగిన అవకాశం కల్పించాల్సిందిగా రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అందులో భాగంగా మార్కాపురం జిల్లాలో కూడా అన్ని మండల కార్యాలయాల్లో ఎస్ఐఆర్కి సంబంధించి 3 నెలలు గడువు ఇవ్వాలని చెప్పి తహసీల్దార్ గారికి ఇవ్వటం జరిగింది. ఈరోజు కలెక్టర్ గారిని సమర్పించడం జరిగింది. కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు. మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విషయాన్ని తెలియజేస్తామని చెప్పి విజ్ఞప్తి మాకు వివరణ ఇవ్వడం జరిగింది.